అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది నవ్య గారు. వంశీ వెళ్ళిపోయాక కృప అక్కడే బాధగా ఏడుస్తూ కూర్చుంది. అలా చాలాసేపు ఇంట్లో నిశ్శబ్దమే. చీకటి పడుతుండగా వంశీ బయటకు వచ్చి చూసేసరికి కృప అలాగే సోఫాలో కూర్చొని ఉంది. వంశీ వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసి వచ్చి, కృప, భోజనం చేద్దాంరా అంటాడు వంశీ. కృప ఏం మాట్లాడదు. కృప, ప్లీజ్, నాకు ఆకలిగా ఉంది, తిందాంరా అంటాడు. కృప వెంటనే లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. వంశీ కూడా వెళ్ళి కూర్చున్నాడు. కృప వంశీకి ప్లేట్లో అన్నీ వడ్డిస్తూ ఉంది. నువ్వు కూడా కూర్చో, నేను వంట బాగానే చేస్తాను, మరీ అంత చెత్తగా ఏం చెయ్యను అంటాడు వంశీ. కృప ఏం మాట్లాడలేదు. సరే అయితే, నాకు వద్దు అని లేవబోతే కృప ఆపి తను కూడా కూర్చొని వడ్డించుకుంటుంది. వంశీ తింటూ కృప వైపు చూశాడు. కృప చేయి కాలడంతో తినలేకపోతుంది. వంశీ స్పూన్ తీసుకుని కృపకి తినిపించడానికి తన నోటి దగ్గర పెట్టాడు. వంశీ తిను అన్నట్టు సైగ చేశాడు. కృప తినకుండా అలానే చూస్తుంది. అప్పుడు కృప, స్పూన్తో తినడానికైతే నాకు చేతకాకనా? తినిపిస్తే చేతితో పెట్టు, లేకుంటే వదిలే, అలానే ఆకలితో ఉంటా అంటుంది కృప. వంశీ స్పూన్ కిందికి దించి చేతితోనే తినిపిస్తున్నాడు. నువ్వు కూడా తిను అంటుంది కృప. ఎంగిలవుతుంది, నువ్వు తిన్నాక తింటాను అంటాడు వంశీ. నా ఎంగిలి తినవా నువ్వు అని అడుగుతుంది కృప. బా, నువ్వు నా ఎంగిలి తినవు అంటాడు వంశీ. అలా అని నీకు చెప్పానా నేను? నువ్వు తింటూ నాకు తినిపించు, లేకుంటే మానేయ్, నాకొద్దు అంటుంది కృప. వంశీ తను తింటూ కృపకి తినిపిస్తున్నాడు. కర్రీ సూపర్గా ఉంది అంటుంది కృప. థ్యాంక్స్ అని మళ్ళీ ఏమన్నావు అంటాడు వంశీ. నేనేమన్నా, కర్రీ సూపర్ అన్నాను అంటుంది కృప. నువ్వు ఇంగ్లీష్ అంటాడు వంశీ. నీకు ఇప్పటికి అర్థమైందా అంటుంది కృప. వంశీ, మన కృప తనకి అందరి కోసం ప్రపోజ్ ఇంగ్లీష్లో చేయడం గుర్తొచ్చి, హో, ఇంగ్లీష్ నేర్చుకుంది కదా అని లైట్ తీసుకొని మొత్తం తినిపించి తను కూడా తిని రూమ్లోకి వెళ్ళిపోయాడు. కృప కూడా రూమ్లోకి వెళ్ళి వంశీ గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. ఇటు కపాలి ఇక వారితో యుద్ధం తప్పదు అని అందుకోసం కావాల్సిన శక్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారుజామునే లేచి ఫ్రెష్ అయ్యి పాము పడగ ఉన్న ప్రాంతానికి వెళ్ళి దేవునికి నమస్కరించగానే అక్కడికి వాసుకి పాము వచ్చింది. అందరూ నమస్కరించారు. ఆ పాము తాళపత్రాలను తీసి దార్షిక్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైంది. తాళపత్రాలు గూడెం పెద్ద ఇచ్చిన కత్తులు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు ఇద్దరు. అలా సాయంత్రం సమయానికి ఇంటికి చేరుకున్నారు. ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి రేపు తాళపత్రాలని చదవాలి అని అనుకుని దార్షిక్, వంశీ ఒక రూమ్కి, ధనిష్ట, కృప ఒక రూమ్కి వెళ్లారు నిద్రపోవడానికి. వంశీ గురించి కృపతో మాట్లాడాలి అనుకుని కృప అని పిలిచింది. హా చెప్పు అంటుంది కృప. అది వంశీ అన్నయ్య గురించి ఒకసారి ఆలోచించు కృప అంటుంది ధనిష్ట. నాకు మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవటం ఇష్టమే, మీ అన్నయ్యనే నన్ను ఒప్పుకోవట్లేదు అంటుంది కృప. నాకంతా తెలుసు కృప, ఆ రోజు నువ్వు అన్నయ్యకి ఓకే చెప్పాక రూమ్లో మీరు మాట్లాడుకుంది నేను విన్నాను అంటుంది ధని. తను వంశీతో చెప్పింది మళ్ళీ చెప్తుంది ధనిష్టకి. ధనిష్ట సంతోషంగా కృపని హక్ చేసుకుని, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, నువ్వు అన్నయ్యని యాక్సెప్ట్ చేశావు, నేను ముందు వెళ్ళి అన్నయ్యని పార్టీ అడగాలి అని లేవపోతే కృప ఆపి, ముందు చెప్పేది పూర్తిగా విను అని వంశీ తనతో ఏమన్నాడో కూడా చెప్పింది. అంతా విన్న ధనిష్ట, కృప, నిన్నొకటి అడుగుతా, చెప్తావా? అడుగు అంటుంది కృప. నువ్వు వంశీ అన్నయ్యని లవ్ చేశావా, లేక నీ భర్తనే వంశీ అన్నయ్య అనుకుని లవ్ చేశావా అని అడుగుతుంది ధనిష్ట. కృప నవ్వి, నేను వంశీ గారిని ఎప్పుడు లవ్ చేశానో తెలియదు కానీ ప్రేమించాను, అది వంశీ గారిని ప్రేమించాను. నేను ప్రేమించిన తర్వాతనే నాకు వంశీ గారు నా భర్త ఏమో అన్న సందేహం వచ్చింది. కానీ ఆ మచ్చని చూసి ఆయన్ని నా భర్త అని అనుకోలేను. ఎందుకంటే ఆ మచ్చ ఉన్నవారికి ఏ జన్మలోనూ సంబంధం ఉన్న మాట వాస్తవమే, కానీ వారే మళ్ళీ పుట్టారు అని అనుకోలేముగా అంటుంది కృప. నేను ఆ మచ్చని చూడగానే నా భర్త మాటలు గుర్తుకు వచ్చాయి, కానీ ఆయనే నా భర్త అనే భ్రమలో నన్ను పెళ్లి చేసుకోమని ఆయన్ని అడగలేదు. నా భర్త ఆయువు తనలో ఉంది అని దార్షిక్ గారిని నా భర్త అనుకున్నాను. కానీ వంశీ గారు చూపించే ప్రేమకి తెలియకుండానే ఆయన్ని ప్రేమించేశాను. నాకసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపించింది వంశీ గారిని చూసినప్పుడే. ఆయన గుర్తుకు వచ్చే నేను నేర్చుకున్నాను, ఆయన కోసమే నేర్చుకున్నాను. ఆ రోజు ఆయనకి నేను నా ప్రేమ విషయం నా మనస్ఫూర్తిగానే చెప్పాను. కానీ ఎందుకో అది తప్పనిపించింది. అందుకే అదంతా కేవలం మీకోసం మాత్రమే అని ఆయనకి అబద్ధం చెప్పాను. నాకు తెలియకుండానే ఆయనకి నా మనసులో స్థానం ఇచ్చాను. ఏదైనా చేజారిపోయేదాకా దాని విలువ తెలియదు అంటారు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆయన నా ప్రేమని అర్థం చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటా. నా చివరి క్షణం వరకు అనే మాట పూర్తి కాకముందే
వంశీ కృపాని ముందుకు తిప్పి గట్టిగా హక్ చేసుకున్నాడు. అనుకోని ఈ చర్యకి షాక్ అయిన కృప వంశీ అలా హక్ చేసుకోవడంతో కళ్ళు పెద్దవి చేసి అలా ఉండిపోయింది. ఇటు ధనిష్ట ముందు షాక్ అయినా కృప మాటలు వంశీ విన్నాడు. వీళ్ళిద్దరూ ఒకటవుతారు అని ఆనందంగా బయటికి చూసేసరికి అక్కడ దార్షిక్ నిల్చొని ఉన్నాడు. దార్షిక్ దగ్గరికి వెళ్ళి, మీరేంటిక్కడ, ఎంతసేపు అయింది వచ్చి, మేం మాట్లాడుకుంది మొత్తం వినేశారా అని అడుగుతుంది ధని. ఆ నోటికి కొంచెం గ్యాప్ ఇవ్వవే, వసపిట్టలాగా వాగుతూనే ఉన్నావు అంటాడు దర్శి. ధనిష్ట మూతి ముడుచుకొని, పో నేనలిగా అని అటు తిరిగింది. వీళ్ళ మాటలకి తేరుకున్న వంశీ కృపాను వదిలి తనని చూస్తూ ఉన్నాడు. కృప ఇంకా షాక్లోనే ఉంది. వంశీ దార్షిక్ వాళ్ళ వైపు చూసి వాళ్ళు వాళ్ళ మాటల్లో ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకొని చటుక్కున కృప బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అప్పటికీ తేరుకున్న కృప వంశీ అలా చేయటంతో సిగ్గుపడి తల కిందికి దించేసింది. వంశీ నవ్వి ధనిష్టతో, నేనున్నాను కదమ్మా నీకు చెప్పడానికి అంటాడు. అప్పుడు ధనిష్ట, హా మా అన్నయ్యను ఉంచుకొని నిన్ను అడిగాను చూడు పే అని, నువ్వు చెప్పన్నయ్యా అంటుంది. కృప చెయ్యి కాలింది కదా, ఆయింట్మెంట్ నా దగ్గరే ఉంది, అది తనకి ఇద్దామని మీ రూమ్కు వస్తుంటే దర్శి అడిగాడు ఎక్కడికి అని. వాడికి విషయం చెప్పగానే నేను వస్తాను ఆగు అని ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చేసరికి నువ్వు తను మాట్లాడుకుంటున్నారు. అది నా గురించే అని అర్థమయ్యి అక్కడే ఉండి మొత్తం విన్నాము అంటాడు వంశీ. అమ్మయ్య, మొత్తానికి మీ లవ్ ఓకే అయింది అంటుంది ధని. ముందు నీకే థ్యాంక్స్ చెప్పాలి మేము, నీ వల్లే నేను నా ప్రేమని తెలుసుకోగలిగా అంటుంది కృప. మీ ఇద్దరిని చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించండి అని దార్షిక్ ధనిష్టలతో అన్నది కృప. అబ్బా ఆపేయ్, ఇంకా ఆపేయ్, ఇప్పుడు మీరు మీ లవ్ని ఎంజాయ్ చేయాలి, అంతకంటే ముందు మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. పద పద వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం అంటుంది ధని. ఇప్పుడు నీ వేషాలన్నీ ఐస్ క్రీమ్ కోసమా అంటాడు దర్శి. హిహి అని తన 34 పళ్ళు బయటపెట్టి ఒక వెర్రి నవ్వు నవ్వింది ధని. 34 32 అని డౌట్ రావచ్చు మీ అందరికీ. మన పాపకి పన్ను మీద పన్నుంటాయి, పాల పళ్ళు ఇంకా 2 ఊడలేదు పాపకి, అందుకే మొత్తం 34, ఓకేనా. ఎల్లి పళ్ళున్నాయో నాకు తెలుసులే, అలా చూపించిన అవసరం లేదు అంటాడు దర్శి. ఇది సిటీ కాదు, ఎప్పుడంటే అప్పుడు ఐస్ క్రీమ్ ఉండటానికి అంటాడు. అవును కదా, ఆయన ఏమైంది, ఈసారికి జామ్తో అడ్జస్ట్ అవుతా అని వెళ్ళి జామ్ తెచ్చి అందరి నోరు తీపి చేసేసింది దాన్ని. అలా కాసేపు అందరూ ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుని వంశీ దార్షికులు వాళ్ళ రూమ్కి వెళ్లారు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. నెక్స్ట్ డే ఏదాలాపంగా లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని ఆ తాళపత్రాలు చదవాలి అని వాటిని తీసుకుని దార్షిక్ చదవడం స్టార్ట్ చేశాడు. పక్కనే ధనిష్ట వాళ్ళ పక్క సోఫాలో వంశీకృప కూర్చుని ఉన్నారు. దార్షిక పత్రాలు తెరవగానే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం, ఆ మంత్రానికి అర్థం ఇలా ఉన్నాయి. ఓం అనేది మహాబీజాక్షరం, దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయి అని చెప్తారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకి అర్థం పరమార్థం రెండు ఉన్నాయి. నా అనేది భగవంతునిలో కాంతిని తెలియజేస్తున్న ఈ పంచాక్షరాలను పంచభూతాలని కూడా అంటారు. నా అంటే భూమికి సంబంధించిన భాగాలను, మా అంటే నీటికి సంబంధించిన భాగాలను, షీ అంటే అగ్నికి సంబంధించిన భాగాలను, వా అంటే గాలికి సంబంధించిన భాగాలను, యా అంటే ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి. దీని తర్వాత లోక వినాశనాన్ని కోరుకునే వారిని అంతం చేయుటకు, లోక రక్షణకు ఇవి రాయటం జరిగినది అని రాసి ఉంది. ఆ తర్వాత అంతం చేయు ఆయుధం పొందుట అంటే అంత సులువు కాదు. అందుకోసం వారు చేయవలసిన పనులు కొన్నున్నాయి. ముందుగా దుష్ట సంహారానికి కావలసిన ఆయుధం దక్కించుకోవాలి. అంటే యక్షిని ఆధీనంలో ఉన్న మహోత్తరమైన మహాశక్తివంతమైన ఖడ్గంని సొంతం చేసుకోవాలి. అది అంత సులువు కాదు. అందుకోసం యక్షి అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలి. సమాధానం సరైనది కాకున్నా పరిహాసం ఆడినా యక్షి ఇచ్చే శిక్షలని అనుభవించాలి. తను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే అప్పుడు తను సంతోషించి ఆ దివ్యమైన ఖడ్గాన్ని మీకు అందిస్తుంది. అంతా చదివిన దార్షిక్ తల ఎత్తి చూసేసరికి ముగ్గురు అలానే చూస్తున్నారు తనని. ఏమైంది అలా చూస్తున్నారు అంటాడు దర్శి. అప్పుడు వంశీ, ఆవిడ పేరేంటో చెప్పావుగా, యక్షి అంటుంది కృప. హా, యక్షి మేడం గారు అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేయకున్నా, మధ్యలో తింగరి వేషాలు వేసినా మేడం గారు ఇచ్చే పనిష్మెంట్లేంటో అంటాడు వంశీ. దార్షిక్ నవ్వి ఆ తర్వాతి పత్రం తెరిచాడు. ఆ తర్వాత పత్రంలో యక్షి నుంచి ఖడ్గం లభించిన తర్వాత అది సాధించిన వారు ఆ ఖడ్గంతో సహా పరమేశ్వరుని ముందు మోకరిల్లి ఆయన అనుగ్రహం పొందాలి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఏ రూపంలో అయినా దక్కినా తర్వాతనే తర్వాతి ఘట్టంకి వెళ్ళాలి. యక్షిని స్థావరమని కొన్ని బొమ్మలు గీయబడ్డాయి. ఆ ప్లేస్ చూస్తే దార్షిక్కి ఎక్కడ చూసినట్లు అనిపించింది.
కానీ తర్వాత చూసుకోవచ్చులే అని వేరొక పత్రం తెరిచాడు. తర్వాతి పత్రంలో ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందిన తర్వాత ఆ దుష్టుణ్ణి అంతమొందించాక అతని అస్థికలని పొందుపరిచే ఒక పెట్టెను గాంధర్వ కన్య నుంచి ఆమె అనుమతితో పొందాలి. ఈ తాళపత్రాలు కేవలం కపాలి లాంటి వాళ్ళ కోసమే, అంటే కపాలి అండ్ తన గురువు కోసమే తప్ప మిగతా అన్ని సమస్యలకి కాదు. అందుకే కేవలం వారి అంతం మాత్రమే ఉంటుంది. అది కూడా రాముకి అడవిలో కనిపించిన స్వామీజీని రచించారు. ఇక చివరిది అతి కష్టమైనది. గంగలో అస్థికలని కలిపే వరకు ఆ దుష్టుని ఆత్మ అవి విడిపించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అది ఎన్ని ప్రయత్నాలు చేసినా పెట్టెను ముట్టుకోకుండా ఉండాలి అంటే ఒక రక్షని ఆ పెట్టెకి కట్టాలి. ఆ రక్షని దుష్ట సంహారకులే సాధించి ఆ పెట్టెలో కట్టాలి. అది ఎలా అన్నది వారికి ఇవి అన్ని సాధించే ప్రయత్నంలో తెలియను. అస్థికలు గంగను చేరేలోగా రక్ష ఆ పెట్టెను వీడకూడదు. వీడితే మరలా యుద్ధం తప్పదు. మునుపటిలా యుద్ధం మనిషితో కాదు, అతని ఆత్మతో అని రాసి ఉంది. ఆ తర్వాతి పత్రంలో ఏవో బొమ్మలు సంకేతాలులాగా గీసి ఉన్నాయి. మొత్తం చదివాక ముందుగా వాళ్ళు యక్షిని నుంచి ఆ ఖడ్గాన్ని పొందాలి. కానీ యక్షిని ఎక్కడ ఉంటుంది అని అందరూ ఆలోచిస్తుంటే దార్శికేదో తట్టినవాడిలా ఆ పత్రాలన్నీ మళ్ళీ తిరిగేసి యక్షి స్థావరం అనే దగ్గర తన కళ్ళు ఆగిపోయాయి. ఆ ప్లేస్ని తను ఎక్కడో చూశాను అని ఆలోచిస్తుంటే ఆ రోజు కొలడు నుంచి గాంధర్వ కన్య ఉన్న చోటుకు వెళ్తే అక్కడ ఒక భాగం మొత్తం ఒకలా, ఇంకొక భాగం మొత్తం ఒకలా అనిపించింది. గాంధర్వ కన్య ఉన్న భాగానికి ఆపోజిట్గా ఉన్నదే ఇక్కడ గీసి ఉన్నాయి. అంటే అక్కడి నుంచే యక్షిని స్థావరానికి దారి అని అనుకోగానే వెంటనే పైకి లేచాడు. ఎక్కడికి దర్శి? ఆ ప్లేస్ ఏంటో తెలియకుండా ఎలా వెళ్తాము అంటుంది దని. నాకు తెలుసు ఆ ప్లేస్ ఏంటో, పదండి అని ముందుకు కదిలాడు దర్శి. వెనుకనే మిగిలిన ముగ్గురు కూడా ధనిష్ట వెళ్తూ వెళ్తూ ఆ తాళపత్రాలు కూడా తనతో తీసుకెళ్ళింది. రహస్య మార్గం నుంచి శివుని మందిరానికి అక్కడి కొలను నుంచి లోపలికి వెళ్లారు. ఇంతకు మునుపులాగానే ఆ గోడ నుంచి లోపలికి వెళ్లారు నలుగురు. అక్కడ అడవిలాగా ఉన్న ప్రాంతం కాకుండా వేరొక వైపుకి వెళ్లారు. అక్కడంతా ఖాళీగానే ఉంది. ఇక్కడంతా ఖాళీగా ఉంది. ఆ యక్షి మేడం గారు ఎక్కడున్నారో అంటాడు వంశీ. దార్షిక్ తాళపత్రాలను గుర్తు చేసుకుంటున్నాడు. అంత గుర్తు చేసుకోకు, ఇదిగో నేను తెచ్చానవి అంటుంది దని. దార్షిక్ వాటిని తీసుకొని జాగ్రత్తగా పరిశీలించి వాటిని ధనిష్టకి ఇచ్చి ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక వస్తువు మీద తాకాడు. అంతే, అప్పటిదాకా చైర్లాగా ఉన్నది కాస్త మాయమయ్యి అక్కడ ఒక ఆమె ప్రత్యక్షమైంది. ఆమె ఎవరో కాదు, యక్షి. ఎవరు మీరు అంటుంది యక్షి. దార్షిక్ వాళ్ళు ఆమెకి నమస్కరించారు. యక్షిని కూడా వాళ్ళకి ప్రతి నమస్కారం చేసింది. మాకు మీ ఆధీనంలో ఉన్న ఖడ్గం కావాలి అని. వాళ్ళు దాన్ని ఎందుకు కావాలి అనుకుంటున్నారో చెప్పాడు దర్శి. అటులైనా మేమడిగే 3 ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పవలే అంటుంది యక్షి. సమాధానం చెప్పకుండా పరిహాసమాడినా మా కోపాగ్నికి బలవుతారు అంటుంది. సరే అంటాడు దర్శి. అప్పుడు యక్షి, నా మొదటి ప్రశ్న. 1, ధర్మానికి ఆధారం, కీర్తికి ఆశ్రయం, దేవలోకానికి దారేది అంటుంది. కీర్తి ఎందుకొచ్చింది మధ్యలో అంటాడు వంశీ. యక్షి వంశీ నించున్న దగ్గర పైన ఒక డబ్బా లాంటిది ఉంటే దాన్ని వంశీ మీద పడేలా చేసింది. వంశీ నెత్తి రుద్దుకుంటూ అబ్బా ఇదెక్కడి నుండి పడింది అని ఆలోచిస్తున్నాడు. మిగిలిన ముగ్గురికి అర్థమైంది అది యక్షి పని అని. అందుకే వాళ్ళు సైలెంట్గా నవ్వుకున్నారు. దార్షిక్ ధనిష్టలు కలిసి యక్షి ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్తున్నారు. ఆన్సర్స్: ధర్మానికి ఆధారం దయా దాక్షిణ్యం, కీర్తికి ఆశ్రయం దానం, దేవలోకానికి దారి సత్యం. నా రెండవ ప్రశ్న అంటుంది యక్షి. ధైర్య దానం దుఃఖం అంటే ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు వంశీ, ఇంతమంది శక్తులు కలిగిన వారి మధ్య ఒంటరిగా ఉన్నాను కదా, ధైర్యానికి ఎగ్జాంపుల్ నేనే అంటాడు. యక్షి కోపంగా వంశీని అక్కడే ఉన్న గోడకేసి కొట్టింది. కృప వంశీని లేపి, నీకెందుకు మధ్యలో దూరుతారు అంటుంది. నేనేదో జోక్ బాగుందని వాడాను, ఏం తెలుసు మరీ ఇంతలా చేస్తుంది అని అంటాడు వంశీ. ముగ్గురు మళ్ళీ నవ్వుకొని దర్శి దని ఇద్దరు ఆన్సర్ చెప్తున్నారు. ఆన్సర్స్: ధైర్యం అంటే ఇంద్రియ నిగ్రహం, దానం అంటే సమస్త ప్రాణుల్ని రక్షించడం, దుఃఖం అంటే అజ్ఞానం కలిగి ఉండటం. అప్పుడు యక్షి మూడవ ప్రశ్న, చివరి ప్రశ్న అంటుంది. సిగ్గు అంటే ఏమిటి? ధర్మాలలో ఉత్తమమైనది ఏది? దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగును అని అడుగుతుంది. ఆన్సర్స్: సిగ్గు అంటే చేయరాని పనులంటే దడవటం, ధర్మాలలో ఉత్తమమైనది అసింహ, మనస్సుని నిగ్రహిస్తే సంతోషం కలుగును అంటారు. అప్పుడు యక్షి, బలా, ఆ ఖడ్గం పొందుటకు కావలసిన లక్షణాలు మీలో ఉన్నవి అని కళ్ళు మూసుకొని ఏదో చదవగానే వారి ముందు మహత్తరమైన ఆ ఖడ్గం ప్రత్యక్షమైంది.
దానిని వారికి అందించి విజయోస్తు అని దీవించి ఆమె మాయమైంది. అప్పుడు వంశీ మొదటి ఘట్టం పూర్తయింది అంటాడు. నెక్స్ట్ ఏంటి? పరమేశ్వరుని అనుగ్రహం పొందాలి అంటాడు దర్శి. పదండి అని అందరూ అక్కడి నుండి శివుని మందిరానికి వెళ్లారు. దార్షిక్ ఆ ఖడ్గంతో సహా 3 మునకలు మురిగి తర్వాత మందిరంలోకి వెళ్లారు. అప్పుడు దార్షిక్, హే చంద్రచూడ మదనాంతక శూలపానై స్థానో గిరీశ గిరిజేశ మహేష శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళై భూతాదిప ప్రమథనాద గిరీశ చాప నమో భూతనాద నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ భవావేదసార సదా నిర్వికార జగలిల్ల బ్రోవ ప్రభో నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ సుధా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధు నీవే నమో పార్వతీ వల్లభ నీలకంఠ అని ఆ మహాశివుని ధ్యానిస్తూ ఉండగా ఆ పరమేశ్వరునికి అలంకరించబడిన ఒక పువ్వు జారి ఆ ఖడ్గం మీద పడింది. ఆయన అనుగ్రహం ఈ రూపంలో లభించినందుకు సంతోషించి మరోసారి ఆయనకి నమస్కరించి అక్కడి నుంచి కదిలారు. గాంధర్వ కన్య దగ్గరికి ఉన్న పెట్టె కోసం ఆమె ఉండే స్థావరానికి అంటే కొలనులోని ఆ రహస్య మార్గంలోకి వెళ్లారు. గోడలో నుంచి లోపలికి వెళ్లి అక్కడ గూడెం పెద్ద ఇచ్చిన 2 కత్తులని బయటికి తీశారు. కానీ వాటిని ఎక్కడ పెట్టాలో అర్థం కాక చుట్టూ చూస్తున్న వారి చూపు అక్కడే చెక్కలాగా ఉన్న వాటి మీద పడ్డాయి. ముందుకు వెళ్ళి వాటిని పరీక్షగా చూస్తే తప్ప అర్థం కాదు అక్కడే ఈ కత్తులని పెట్టాలి అని. ద్వారానికి ముందున్నట్లు ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి ఉన్నాయి. దార్షిక్ ఒక దాంట్లో ధనిష్ట ఒక దాంట్లో ఆ కత్తులని పెట్టగానే ఏదో వింత శబ్దం వినపడింది. అంతకు మునుపు దార్షిక్ వచ్చినప్పుడు తనని ఏదో శక్తి అడ్డుకుంటున్నట్టు అనిపించిన చోటే గాంధర్వ కన్య ప్రత్యక్షమైంది. దార్షిక్ వాళ్ళు ఆమెకి నమస్కరించారు. ఆమె కూడా నమస్కరించి, ఇన్నాళ్లకు నాకు విడుదల ఇచ్చారా అని ఆమె చేతులు చాపగానే ఒక పెట్టె ప్రత్యక్షమైంది. దాన్ని వారికి అందించింది. మిమ్మల్ని ఒక సహాయం అడగొచ్చా అంటాడు దర్శి. అప్పుడు గాంధర్వ కన్య, సహాయమా? ఒకసారి అలా మాట ఇచ్చినందుకే ఇన్నేళ్లుగా ఇక్కడ ఉన్నాను. మళ్ళీ అలాంటి తప్పిదము చేయలేను అంటుంది. మీరు ఒక దైవ కార్యానికి సహాయపడుతున్నారు. అది మంచికే. అయినా ఇప్పుడు అడిగేది అలాంటి సహాయం కాదులేండి అంటాడు దర్శి. ఈ పెట్టెకి కట్టాల్సిన రక్షని ఎలా సాధించాలో చెప్పండి చాలు అంటాడు. అది తెలుసుకోనుట మీ కర్తవ్యం అంటుంది గాంధర్వ కన్య. అయినను నన్ను సహాయం అడిగినారు కాబట్టి చిన్న సహాయం చేసిదా. అస్థికల రూపంలో ఉన్న అతని శక్తులని నియంత్రించాలి అంటే అది సాధ్యం కాదు. దాని కొరకు శక్తులు దారపోయాలి. ఈ విషయంలో మీకు స్వామినే సహాయం చేయగలరు. స్వామి ఇప్పుడు లేరు అంటాడు దార్షిక్. ఆయన వంశం వాళ్ళు ఉన్నారు. వారి సహాయం తీసుకొనుము అంటుంది గాంధర్వ కన్య. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలపడం తప్ప ఇంకేం చేయలేకున్నాం అంటాడు దర్శి. విజయోస్తు అని అంతర్ధానమైంది గాంధర్వ కన్య. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.